హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు డిస్టర్బ్ చేయకండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఉన్న స్థలంలో రెండు చేతులు పైకి లేపి, దేవా నేను భయముతో వచ్చి ఉన్నానయ్యా, నన్ను ఏమో ఒకటి బెదిరిస్తుందయ్యా, యేసయ్యా నా నమ్మకం అన్ని కోల్పోయి వచ్చి ఉన్నానయ్యా, నన్ను ఎవరో పగ తీర్చుకోవటానికి నా వెంటనే వస్తున్నాను స్వామి, అన్నిటినీ కోల్పోయి ఉన్నాను స్వామి, నన్ను ఆదరించవయ్యా. అందరూ చేతులు పైకి లేపి పిచ్చాచు శక్తులు, మరణ శక్తులు, తాన తాన రాధ రోష తలాహిది మలిగి మంట తరాహిది కర మనస్స సురూరికి బలపర స్తుతించండి. సత్తులికి మింత రాధని మలికి యోరా తరాహిది మనస్సలాహిది మలబలిది కెన్ని నాగ దహన బలిగులవు పరపర పరిదిరియ సందుని నీని కరబల అన్ని రకమైన ఆటంకాలు యేసు నామములో బంధింపబడును గాక. శాంతు నీకిని మందుల బరకియక సంతు బిలి బిరి ధీరి ది కరమును తొలిసికియ మస్సు సిలికిరియు కరమంత రాజియరుకి మంటు నిరి పరపర దినియ సదుల రగవ బక 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 నందిరి గిరియు సత్సవ గిరి నిబిర బరకరిని దయచేసి కూర్చోండి. మీరు ఉన్న స్థలంలోనికి వెళ్ళి కూర్చోండి. మన జీవితం ఒకవైపు భయం, ఒక్కవైపు నమ్మకం లేదు, ఒక్కవైపు పగ తీర్చుకోవటం, ఒక్కరోజు ఒక్కసారి ఇంకొక వైపు నష్టము కలగటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి లేపి, మీలో చాలా మంది ముందుకు వచ్చారు. ఈరోజు ఇన్ని ఆటంకాలు ఉన్నప్పుడే నాకు అర్థమవుతుంది ఈరోజు చాలా మందిని దేవుడు విడిపింపబోతున్నారని. ఆమేన్. బిడ్డ, ఎవరో నిన్ను బెదిరిస్తున్నారా? భయంలో ఉన్నావా? నమ్మకమును కోల్పోయి ఉన్నావా? ఎవరో పగ తీర్చుకోవటానికి చేతపడి శక్తులు చేస్తున్నారా? అన్ని విషయంలో నష్టమే జరిగిందా? నీకు దేవుడు పలుకుచున్నారు, నీకు శాంతి కలుగును గాక. భయపడకు, నీ మరణించవు, నీకు చావు రాదు అని వాక్కు పలుకుచున్నది. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. కానీ యావే నీకు శుభమగుగాక, నీకు శుభం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్తున్నారనేది తర్వాత చూస్తాం. కానీ భయములో
ఆందోళనలో, కష్టములో, పగలో నెమ్మది లేకుండా వచ్చి ఉన్న నీకు నాకు ఈనాడు దేవుడు వసగుతున్న మొదటి వాక్కు ఏమనగా, నీకు శుభం కలుగునుగాక. అంత శుభం అని మాటకు ఇంకొక పదమే నీకు శాంతి కలుగునుగాక. భయపడవలదు. ఒక మనిషి శాంతిగా ఉండాలంటే భయం ఉండకూడదు. అందుకే దేవుడు అంటారు, నీ భయపడకు బిడ్డ, నీకు శాంతి కలుగునుగాక. మూడవది విషయం, నీకు ఏ అపాయం కూడా కలగదు. ఈ 3 వాగ్దానం విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనం చెల్లించారు. నీకు శుభం కలుగునుగాక, నీ భయపడవలదు, నీకు ఎటువంటి హాని కలుగును అని యెహోవా పలుకుతున్న వాక్కు నాలో నెరవేర్చదన్నవాడు దేవునికి చప్పట్లు కొట్టి వందనం చెల్లించండి. అది నీలో జరిగి తీరునుగాక. హల్లెలూయా, యేసువా వందనం. బిడ్డలారా, ఇటువంటి పరిస్థితిలో కష్టం, వేదన, వ్యాధి ఇవి అన్నీ ఉంటున్నప్పుడు అది మనలను ఫెయిలియర్కి నడిపిస్తుంది. పిల్లలు ఇద్దరు వెనక తీసుకొని పోమా, చాలా కష్టం వాళ్ళు పెట్టుకొని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫెయిలియర్కి నిన్ను నడిపిస్తుంది. ఫెయిలియర్ అంటే నీ జీవితంలో ఓడిపోవటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొంత కుటుంబ జీవితంలో ఓడిపోతా, నీ చేస్తున్న పనిలో, పని స్థలంలో ఓడిపోతా, భార్య భర్త సంసార జీవితంలో ఓడిపోతా, నీ చేస్తున్న చిన్న బిజినెస్లో ఓడిపోతా. నీ జీవితంలో విజయం అనేది ఒకటి ఉండదు. ఫెయిలియర్, అన్నిటిలో ఫెయిలియర్ నీకు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. We will be unable to handle the situation. ఏం చేయాలి? ఎలా ఈ పరిస్థితిని నేను నడిపించాలి? ఈ పరిస్థితిలో నేను దీన్ని ఎలా దాటి రావాలని నీకు తెలియదు. ఒక ఏనుగు, బ్రహ్మాండ బలం కలిగిన ఏనుగు అడవిలో వస్తున్నప్పుడు దానిని పట్టుకోవాలని పెద్ద కుండ తవ్వి పైన మీద ఆకుల్ని వేశారు. ఏనుగు దీన్ని తెలియకుండా బలముగా వచ్చిన ఏనుగు ఆ కుండలో పడిన తర్వాత ఏడుస్తుంది. Praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. మీలో ఎంతమందికి అట్లా ఉన్నారో, నా జీవితంని నడిపించుటకు శక్తి లేకుండా పోతున్నా, నా భర్తను అర్థం చేసుకోలేదు, ఆయనతో జీవించటం సాధ్యం కాదు, లేదా భార్య నన్ను అర్థం చేసుకోలేదు, పిల్లలు నన్ను అర్థం చేసుకోలేదని జరుగుతున్న కార్యం వలన మీరు ఈ పరిస్థితికి వచ్చి ఉన్నారో ఏమో. చివరిగా మనం ఏం చేస్తాం? గివ్ అప్. ఒక పడవ పగిలింది మాట తుఫానులో. జీవించాలని ఆశపడిన వాడు చేతుకు దొరికిదని పట్టుకున్నాడు. ఒక చెక్కు, ఒక చెత్త, ఒక కర్ర, ఏదో ఒకటిని పట్టుకున్నవాడు దరికి వచ్చేశారు. కొంతమంది ఆ పడవ పగిలిన వెంటనే వారి విశ్వాసం కూడా పగిలినది, అంతే పోయింది. కనుక ఒక చెక్కను పట్టుకోవటానికో, ఒక కర్రను పట్టుకోవటానికో వారు ఇష్టపడకుండా చచ్చాము, పోయింది మొత్తం అని తలంచిన వారి శవం ఒడ్డుకు వచ్చినది. నీ జీవితంలో నీ అనుకున్నట్లుగే కార్యాలు జరగాలి అంటే
కుదరదు. కొన్ని సమయం నీ జీవితంలో ఆటంకాలు జరుగుతున్నప్పుడు దీనిని నేను ఎదురు చూడలే, భరించలేదు, దాటలేదు నీ అనుకొనినా నీ శవం సముద్రం ఒడ్డులో కనిపించదు. ఎట్లయినా బ్రతకాలి, దుష్ట శక్తులను ఎట్లయినా దైవ శక్తితో జయించగలుగుతానని నమ్మకంతో దొరికిన ఒక చిన్న కర్రను పట్టుకొనినా, చేతులను కాళ్ళను ఉపయోగించుకొని నీ నదికి చేరినా నీ వలన నీ కుటుంబం బాగుపడును. నీ వలన నీ నమ్మి ఉన్నవారు బాగుపడతాడు. ఆమేన్. నీ పిల్లలు భార్య అనాథగా ఉండరు. ఈ చిన్న వయసులో త్రాగి చచ్చిపోయారని నీ భార్యని ఇంకొకరు చేయి పట్టి లాగరు. నీ కొడుకుని కూతురును కాలుతో ఒకరు తొక్కరు. నాది, త్రాగుతా తింటాను, నా జీవితం సుఖం అనుభవిస్తానని జీవించేటకు జీవితం నీది కాదు, దేవునిది. ఈ శరీరం నీది కాదు, దేవునిది. అనగా డూ ఆర్ డై. చేయలేదంటే చేసి చచ్చిపో అని. అటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు, వేదన, అనుమానం, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనకు ఫెయిలియర్ వచ్చేస్తుంది. ఈ ఫెయిలియర్ నన్ను ఎక్కడ నడిపిస్తుందంటే గివప్. దూరదేశంలో ఒక బిల్డింగ్ పగిలిపోయినది. 8 రోజుల తర్వాత ఒక తల్లిని, చిన్న పాపని కాపాడాడు. 8 రోజుల తర్వాత 8 రోజులు వాళ్ళకి ప్రాణం ఇచ్చినది ఏమీ కాదు, నమ్మకం. తన కొడుకుని కాపాడి ఎట్లయినా ఆమెకు ఒక జీవితం ఇవ్వాలని తల్లి తలంచింది కనుక తన భుజం మీద పడిన రాయి, తన భుజం మీద పడిన బరువుని 8 రోజులు ఆమె మోయగలిగినది. మోకాలంతా రక్తం, భుజమంతా రక్తం. ప్రైజ్ ది లార్డ్. కూతురికి ఆమె తన రక్తమును పాలుగా ఇచ్చి కాపాడింది. ప్రియమైన మిత్రులారా, 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనం. ఎప్పుడు మనం ఒక విషయంను సాధించకుండా వదులుతామో, గివప్, అలసిపోయి వదులుతామో, అప్పుడు మన శరీరంలో కానీ, మైండ్లో కానీ, మనసులో కానీ బలం ఉండదు. చూడటకు ఎత్తుగా బరువుగా ఉన్న నీలో బలం ఉండదు. చదివిన వాడు నీలో బలం ఉండదు. యు విల్ ట్రై టు కమిట్ సూసైడ్. You will try to drink and forget the problems, pains and sufferings. You will choose another way to escape from the problem instead of జీవించుటకు బదులుగా త్రాగటకును, తినటకును, డ్రగ్స్కి అడిక్ట్ అవటకును, దుఃఖంని మర్చిపోవటకు, వ్యభిచారం చేయుటకును నేర్చుకొని శరీరంలో బలహీనత, మనసులో బలహీనతలో మనం కట్టపడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదామా? 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనములు. కారణమేమనా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దేవుని వాక్కు మంచిగా వినండి. ఇంకా ఏమి నేను చెయ్యలేదు, దాటిపోయింది అని పరిస్థితుల్లో మనకు మరలా జీవం ఇవ్వటకు దేవుడు ఏర్పాటు చేసినదే దేవుని వాక్కు. అది దేవుని వాక్కు. దేవుని ఆత్మ వలన ప్రేరేపింపబడి దైవ జనుల ద్వారా రాయబడినది. అది ఖండించుటకును, స్వస్థపరచుటకును, నిర్మించుటకును,
కూలద్రోయ కొట్టటకును శక్తి కలిగినది. ఈరోజు నీ ఏ కష్టంలో వచ్చినా, భయములో వచ్చి ఉండినా, బాధలో వచ్చి ఉండినా, నష్టంలో వచ్చి ఉండినా, దేవుని వాక్కుని విను. నీ పరిస్థితి అంతా బాగలేదు తెలిసింది. ఎందుకు తెలుసా? పొద్దునుండి ఆటంకాలు, ఏ రోజు కూడా చూడలేని ఆటంకాలు. కరెంటు లేదు. మ్యూజిక్ కొడుతున్న తమ్ముడు వాళ్ళ మామయ్య చాలా సీరియస్గా ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము పెడుతున్న మైక్ అన్ని కూడా పని చేయలేదు. మీలో చాలా మంది భయంకరమైన కష్టంతో ఇక్కడ వచ్చేసి ఉన్నారు. కానీ అన్ని రకమైన భయంకరమైన శక్తి కంటే శక్తి కలిగిన యెహోవా యేసు ప్రభు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. నీ సముద్రం దాటటకు, నీ వేదనను దాటటకు గురుడు ద్వారా మిమ్మల్ని అభిషేకించి ఉన్నాడు. మొదటి నిమిషంలోని అభిషేకించి వాక్కుని వినిపించిస్తున్నాడు. వినండి. అన్నియు నా తల రాత, ఇంకా వేరు మార్గం లేదు. ఏం చేయాలి? జీవించటానికి ఇష్టం లేదు. ఎప్పుడు చావు వస్తుందో అని మీరు తలుస్తున్నారన్నమాట. చావు వచ్చినా బాగుంటుంది, నేనే చచ్చినా అది వేరు. నాకు చావు ఎప్పుడు వస్తుందో వేరు మార్గం లేదుగా. విజయవాడలో ఒక అక్క తెలియకుండా తప్పు చేసింది. భర్త లేదని భర్త వచ్చి చూశాడు. అమ్మా నాన్నకు తెలిసింది, అత్తమ్మ మామయ్యకు తెలిసింది, పిల్లలకు తెలిసింది, భర్తకు తెలిసింది తప్పు చేసినది. కనుక వేరు మార్గం లేదు. ఆన్లైన్లో ఎవరో డబ్బు ఏమార్చాడు. కంపెనీ డబ్బు ఈయన సెల్ ఫోన్ నుండి ఎవరో ఏమార్చి 4 లక్షలు తీశారు. నీ దొంగతనం చేశావని పోలీసులో కంప్లైంట్ ఇస్తున్నాడు. అమ్మకు తెలిసింది, నాన్నకు తెలిసింది. అన్ని లక్షలు ఇచ్చేవాడు లేదు. వాళ్ళు కొట్టటకు సిద్ధంగా ఉన్నారు. తప్పించుకోవటానికి మార్గం లేదు. చనిపోయినా బాగుంటది. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమంది 4 దిక్కు కూడా అన్ని ద్వారం కూడా మూసివేయబడి పరిస్థితిలో ఇక్కడ వచ్చేసి ఉన్నారు. నీకు దేవుడు పలుకుచున్నారు, నీకు శుభం కలుగును గాక. ఆమేన్. నీ భయపడకు, నీ భయపడకు. నీకు చావు రాదు. ఇంగ్లీషులో చెప్పాలంటే నీ నాట్ టు డై. నీ చావును అవసరం లేదు, నీ బ్రతుకుతావు. నీ చావును ఎదురు చూస్తున్న వారు మరణమును నువ్వు చూస్తావే తప్ప నీ విరోధుని మరణంని చూడటకు దేవుడు అనుమతించడు. ఆమేన్ పలికిన వాడు స్వీకరించుకోండి. నీ నాశనం అవ్వాలి, దరిద్రంలో కట్టపడి పైకి రాకూడదని నీకు వ్యతిరేకంగా తలంచుకుంటున్న వారు కింద పడినదిని నువ్వు చూస్తావే తప్ప నీ కింద పడి ఏడ్పులో ఉండటం నీ విరోధులు చూసినట్లుగా దేవుడు చెయ్యరు. ఆమేన్. ఎందుకనగా నీ నమ్మి ఎవరిని నమ్ముతున్నావో ఆయన నమ్మదగిన వాడు. ప్రియమైన మిత్రులారా, 1 కొరింథీయులు 16వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులు 16వ అధ్యాయం 9వ వచనం పలుకుచున్నది. పెక్కుమంది విరోధులున్నను. పెక్కుమంది విరోధులు. గట్టిగా చదువునడా, నీ స్వరం సరిపోలేదు ఉత్సాహంతో. సముచితంగా కృషి సలుపుటకు. పెక్కుమంది విరోధులు నిన్ను చుట్టుముట్టి నిలబడినను సముచితంగా కృషి సలుపుటకు ఆ, ఎంతయో అవకాశము ఉన్నది. ఆ, దానికి తగిన విశాలమైన తలుపు నా కొరకు తెరవబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నా విరోధులు చాలా మంది అండి, కానీ నా కొరకు ఒక విశాలమైన ద్వారమును నా ప్రభుడు నాకు తెరుస్తాడు. కుడి చేతుని పైకి లేపి, నీ కష్టం నాకు ఇంకా చెప్పలేదు కానీ యేసయ్యకి చెప్పి ఉన్నావు. అది అప్పుగా ఉండవచ్చు, సంతాన భాగ్యం లేదని ఉండవచ్చు. నీ విరోధులు మీరు పైకి రాకుండా ఏమేమో చేస్తున్నారు.
మాటలో గాయపడి ఉన్నాం, ఇంటిలో మరణ నీడ వచ్చి ఉన్నది. ఒక్క దెబ్బ తర్వాత ఇంకొక దెబ్బ కుడి చేతులు పైకి లేపి విశాలమైన ద్వారమును దేవుడు నా కొరకు తెరుస్తాడు. ఒకసారి చెప్పు నాన్న, చెప్పు. విశాలమైన ద్వారమును యేసయ్య నా కొరకు తెరుస్తాడు. విశాలమైన ద్వారమును యేసయ్య నా కొరకు తెరుస్తాడు. 5 సార్లు చెప్పు. విశాలమైన ద్వారం, విశాలమైన ద్వారమును దేవుడు నా యేసయ్య నా కొరకు కొరకు తెరుస్తాడు. తెరుస్తాడు. నాకు విరోధులు చాలా మంది, కానీ చిన్న సందు కాదు, విశాలమైన దారిని దేవుడు నా కొరకు తెరుస్తాడు. ఆమేన్. ఈ అప్పు నుండి బయటపడే మార్గం నాకు తెలియదు, కానీ విశాలమైన దారి నా కొరకు యేసయ్య తెరుస్తాడు. ఐఎమ్ గోయింగ్ టు ఎస్కేప్. ఎట్లా తప్పించుకోబోతున్నా? అన్ని ద్వారం మూసివేయబడింది అనుకున్నవాడు, మీకు దేవుని వాక్కు విశాలమైన ఒక ద్వారం తెరవబోతున్నాడు. కొలెస్సియర్ 4వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. జెంట్స్ ఎప్పుడు వీకే. పరలోకంలో కూడా లేడీస్ ఎక్కువ ఉంటారు తప్ప జెంట్స్ ఉండరు. మనకు కావలసినది ఏటీఎం కార్డు, పేటిఎం కార్డ్, తర్వాత ఆధార్ కార్డ్. అది 3 భూమిలో ఉండవలసినదికి అన్నీ ఉన్నాయి. దేవుని వాక్కు మీ చేతిలో, ఎవరి చేతిలో లేదండి. మంచిది కాదు, అది మంచిది కాదు, మంచిది కాదు. నీ శక్తితో కొన్ని రోజులు అట్టింటిపోతావు. తర్వాత కొలెస్సియర్ 4వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. చదువు. కొలెస్సియర్ 4వ అధ్యాయం 3వ వచనం. ఇదే సమయములో మా కొరకు కూడా ప్రార్థింపుడు. దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యమును తెలుసుకోండి. కొలెస్సియర్ 4వ అధ్యాయం 3వ వచనం ఏం పలుకుతున్నదంటే, ఇంగ్లీష్లో అట్టరెన్స్, నోటిలో పలుకటం. అది ఏమనగా, చిన్న పాప పెరుగుతున్నప్పుడు అమ్మ చెప్పు, అమ్మ అమ్మ, మనకి ఎంత సంతోషం వస్తుందా? ఒక పాప రైల్వే స్టేషన్లో మిస్ అయింది. డాడీ పేరు చెప్పు, మా మైక్లో అనౌన్స్మెంట్ తెలియదే అని చెప్పినా పిలవలేదు. నా డాడీ పేరు రవి. రవి ఎక్కడ ఉండినా పోలీస్ స్టేషన్కి ఇక్కడ రావాల్సిందిగా మనవి. ప్లాట్ఫామ్ 12 పోలీస్ స్టేషన్. మీరు అక్కడ వచ్చిన మీ కుమార్తె వేచి ఉన్నది, రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనగా కష్టంలో, బాధలో, వేదనలో, నష్టంలో ఉన్న మీ అందరికీ శుభవార్త ఏం పలుకుచున్నదంటే, యేసేనా రక్షకుడని నీ నాలుకలో పలుకు. యేసేనా దేవుడవని నీ హృదయంలో విశ్వసించు. రోమీయులు 10వ అధ్యాయం 9వ వచనం. త్వరగా తీసేవాడు లేదు, త్వరగా చదివేవాడు లేదు. నీ నోటితో యేసే దేవుడవని ప్రభుడవని పలికి మృత్యుల నుండి దేవుడు ఆయన లేవనెత్తాడు అని నీ హృదయములో నీ విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా, హల్లెలూయా. utterance of the name of Jesus. యేసుని నామమును నీ నాలుకలో ప్రకటింపటకు నేర్చుకో. నీటిలో మునిగిపోతున్నవారు ఆయన కానీ, అగ్నిలో కాలిపోతున్నవారు కానీ చెప్పుతున్న మాట ఆహా ఓహో అది కాదు. కాపాడండి, రక్షించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొలెస్సియర్ 4:3 చెప్తున్నది, అట్టర్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుని నామముని పలుకు. ఆయన జీవిస్తున్నాడని హృదయములో విశ్వసించు. ఇక్కడ కూర్చున్నని మళ్ళీ సాయంత్రం అదే ఇంటికి వెళ్ళాలి, అదే వాతావరణానికి వెళ్ళాలి, ఆ మనుషుల మధ్యలో వెళ్ళాలి. ఎవరి ముందు నీ జీవించేటకు కష్టంగా ఉందో వారి ముందే ఉండాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, యేసయ్యని తీసుకొని వెళ్ళు, యేసయ్యని నీ మోసుకొని వెళ్ళు.
యేసుని అభిషేకమును నీ పొందుకొని ఎల్లు. హల్లెలూయా. యేసయ్య పేరటిని పదే పదే పలుకి ఆయన జీవిస్తున్నాడు. నన్ను నా భర్తను కాపాడటకు యేసయ్య జీవిస్తున్నాడు. మరణిస్తున్న నా తల్లిని రక్షించుటకు యేసు జీవముతో ఉన్నాడు. తీరని వ్యాధి నుండి కాపాడటకు ప్రభుడు మరణం నుండి లేచి ఉన్నారు. హల్లెలూయా అని నీ పెదవులతో యేసు ప్రభుడవని పలికి హృదయములో ఆయన జీవిస్తున్నాడని విశ్వసించినా నీకు రక్షణ్యం. ఎడమ చేతిని హృదయం మీద ఉంచుకొని కుడి చేతిని పైకి లేపి పెదవులతో జీసస్ ఇస్ అలైవ్ చెప్పండి. యేసయ్య జీవిస్తున్నాడు. ఎవరితో కలవకూడదు. నీ ప్రాబ్లం ఏమిటి? దాన్ని మనసులో తలంచుకొని యేసయ్య జీవిస్తున్నాడు. యేసయ్య జీవిస్తున్నాడు. యేసయ్య జీవిస్తున్నాడు. కనుక నేను జీవిస్తాను. యేసయ్య జీవిస్తున్నాడు కనుక నేను జీవిస్తాను. యేసయ్య జీవిస్తున్నాడు. శ్రమలను నేను దాటగలుగుతాను. యేసయ్య జీవిస్తున్నాడు. యేసయ్య జీవిస్తున్నాడు. యేసయ్య జీవిస్తున్నాడు. నా ఇంటి వాతావరణం మారుతున్నది. యేసయ్య జీవిస్తున్నాడు. నాకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య జీవిస్తున్నాడు. నా శ్రమల మధ్యలో నాకు విజయం కలుగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. మీ వాక్కు వింటున్న వారికి ఇది కొత్తగా ఉండవచ్చు, కానీ వాక్ని చాలా లోతుగా ధ్యానించుకోండి. మన జీవితంలో థ్రెట్ ఉంది. చంపేయటకు, కొట్టటకు కొంతమంది మన వెనక ఉన్నారు. మనం చాలా భయములో ఉన్నాం. సొంత భర్త మొగంని చూడకుండా కూడా పోతున్నాం. భయం, నమ్మకమును కోల్పోయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా విషయంలో నష్టం కలిగి వలన బాధలో ఉన్నాం. ఇవి అన్నిటి మధ్యలో మనం ఉండటం వలన మనకు నమ్మకం కోల్పోయి ఫెయిలియర్ అవుతుంది. మై లైఫ్ ఇస్ ఫెయిలియర్. ఉరి వేసుకుని చచ్చిపోతున్నవారు, విషం త్రాగి చనిపోతున్నవారు, ట్రైన్ ముందు దూకుతున్నవారు, వాళ్ళందరూ రాసి పెడుతున్నది మై లైఫ్ ఇస్ ఫెయిలియర్. ఫెయిలియర్ ఏదో తెలుసా? నీ జీవితంలో దేవుడు లేకుండా పోతున్నారు చూడండి, అది ఫెయిలియర్. నీ సొంత కోరికలను తీర్చుకోవటానికి దేవుని వదిలేయావు చూడు, అది ఫెయిలియర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సక్సెస్ ఏంటి తెలుసా? ఏమి జరిగినను దేవుడు నాతోడే ఉన్నాడని నాలుకలో ప్రకటించి హృదయంలో విశ్వసించి సాధించుకుంటావు చూడండి, అది విజయం. కనుక వాక్కు ఉన్నది. నీకు అన్ని తలంపులు మూసివేయబడిన ఒక్క ద్వారం, అది విశాలమైన ద్వారం నీ కొరకు తెరవబడును. ఈ దేహానికి, ఈ ఇంటికి ద్వారం ఈ పెదవులు. ఈ పెదవులు అయ్యో నాశనం, అయ్యో మరణం, అయ్యో శాపం అని అనుకొని పదే పదే పలికిన ఆ శాపం నీలో వచ్చి ఉండు. ఆ మరణ నీడ నీ మీద అధికారంతో వచ్చును. దానికి బదులుగా జీవం, ఆశీర్వాదం, యేసుని నామములో అభిషేకం, యేసుని నామములో విడుదల. ఆయన జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణం పరిస్థితిలో ఐసీ వార్డులో ఉన్న వారికి కూడా నేను యేసయ్య జీవిస్తున్నాడు, వారిని జీవింపచేస్తాడని నమ్ముతున్నప్పుడు వాక్కు చెప్తున్నది. యోహాను 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును. నేనే ద్వారమయ్యా. హలో, నేను ఒక ద్వారం తెరస్తానన్నానే. ఇట్ ఈస్ నాట్ సమ్ అదర్ డోర్, ఐ మై సెల్ఫ్ డోర్. ఇది మీరు గ్రహించిన చాలా అభిషేకం మీకు వస్తుంది. యేసయ్య ఒక ద్వారం తెరచని చెప్పలేదు, నేనే ద్వారముగా ఉంటాను నీకు. ఎంతమందికి
ఇప్పుడు ఉదాహరణకి ఎలా చెప్పాలి? తమ్ముడు వాళ్ళకు ఒక 200 ఇవ్వుబా అని చెప్పలేదు, నేనే ఇస్తున్నా. God himself promising, I am the way, I am the truth, I am the life. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే నీకు మార్గం. నీలో జరగలేని విషయం జరిపించుటకు నీ ముందు ఉన్న డోర్ నేనే, ద్వారం నేనే. ఇప్పుడు 2 చేతులు పైకి లేపి యేసయ్య నా కొరకు నన్ను అభిషేకం చేయమంటే యేసయ్య తనను తెరచి దీవెనలు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. తన హృదయంని తెరచి జీవజలముని ఇచ్చాడుగా, తన హృదయం తెరచి రక్తముని ఇచ్చారుగా. ఇప్పుడు తనను తెరచి తనలో నీ అన్నీ పొందినట్లుగా చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందో? ఫిలిప్పీయుల 4వ అధ్యాయం 19వ వచనం పలుకుచున్నది. కష్టంలో అప్పులో ఉన్నవారు ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. లేచి నిలబడతారా? అప్పు కష్టములో ఉన్నవారు, అప్పు బాధల్లో ఉన్నవారు లేచి నిలబడతారా? ప్లీజ్ స్టాండ్ ఓవరాల్ ఇన్ ద డెప్ట్. ఫ్యూ ఆర్ బిగ్గర్ అమౌంట్. అప్పు బాధల్లో ఉన్నవారు మరియు ఒక్క వ్యక్తి వచ్చి ఉన్నావు, కట్టటకు డబ్బు లేదు, పేదరిత్వం, కష్టం, వారు కూడా లేచి నిలబడవచ్చు. సంబడి డబ్బు కట్టటకు నీకు కూడా డబ్బు లేదు, మీరు లేచి అందరూ ముందుకు వచ్చేస్తారా? ముందుకు వచ్చాను ఫాదర్ కాదు, ఇది వేరు అభిషేకం. ముందుకు రండి, అక్కడే నిలబడకుండా ముందుకు రండి. వాలంటీర్స్ ఏం చేస్తున్నారు? మా ప్రైజ్ ది లార్డ్. ముందుకు నడిపించి రమ్మా, ఇక్కడ ఉండి డాన్స్ చేయవద్దు, అక్కడ వెళ్ళు. ఎన్నోసార్లు చెప్పినా నేను, ఒకసారి అయినా పర్వాలేదు. వేదన, ప్రైజ్ ది లార్డ్. అప్పు బాధలు ఉన్నాయి, కష్టం ఉంది, కన్నీరు ఉంది. 2 చేతులు చాచి ప్రార్థన చేసుకో. ఫిలిప్పీయుల 4:19 చదువుదాం. క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యముతో అనుగుణముగా దేవుడు మీ అవసరములన్నిటినీ కూడా తీర్చును. పరలోక కిటికీలను తెరచి క్రీస్తు యేసులో ఆయనలో ఐశ్వర్యం ఉన్నది. ఆ క్రీస్తు యేసులో ఉన్న ఐశ్వర్యమును దేవుడు నీ కొరకు తెరచి నీ అవసరాలన్నింటి కూడా తీర్చును. క్రీస్తు యేసులో నీకు ఐశ్వర్యం ఉన్నది, క్రీస్తులో నీకు స్వస్థత ఉన్నది, క్రీస్తులో నీకు విడుదల ఉన్నది, క్రీస్తులో నీకు శాంతి ఉన్నది. నీ కోరుకుంటున్న విషయం యేసులో ఉన్నది. ఇప్పుడు వచ్చి ఉన్నవాడు మా అప్పు బాధల నుండి మాకు విడుదల దయచేయమని అడుగుతున్నారుగా, క్రీస్తులో ఉన్నది. నీ అవసరాలన్నీ కూడా యేసులో ఉన్నది. నీకు కావలసినది నీ యేసు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మకముతో చేతులు చాచి ప్రార్థన చేయండి. ఫిలిప్పీయుల 4:19 పలుకుచున్నది. క్రీస్తు మహిమైశ్వర్యములో పరలోక కిటికీలు తెరచి దేవుడి నీ అవసరాలన్నింటికి కూడా తీస్తాడు. SBI బ్యాంకులో డబ్బు లేకుండా పోవచ్చు, కెనరా బ్యాంకులో డబ్బు లేకుండా పోయి ఉండవచ్చు. జీసస్ బ్యాంక్ ఇస్ ఆల్వేస్ ఫుల్. దయచేసి కన్ను మూడుకొని ప్రార్థన చేయి. ఎట్లా తప్పించుకోబోతున్నా, ఎలా తీర్చబోతున్నా నాకు తెలియదు, కానీ క్రీస్తు యేసులో ఐశ్వర్యం ఉన్నది. కుడి చేతులు పైకి లేపి చెప్పండి, క్రీస్తు యేసులో నాకు ఐశ్వర్యం ఉన్నది. క్రీస్తు యేసులో నా అవసరాలు తీర్చబడతాయి. క్రీస్తు యేసులో నాకు కావలసినది ఉన్నది. నా అప్పులు తీర్చబడతాయి. నా భయం తొలగింపబడుతుంది. నేను స్వేచ్ఛగా మారబోతున్నాను. నేను స్వతంత్రముగా జీవింపబోతున్నాను. నాలో ఉన్న భారమన్నీ తొలగిపోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి రండి
గాడ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం. ఇంతమంది జీవితంలో ఉన్న ఆ శాపమును దేవుడు తొలగించినందుకు అభిషక్తుడైన యేసుని నామములో వారి కష్టాలు తీర్చబడబోతున్నాయి. ఎట్లా అని తెలియదు, కానీ వాక్కు చెప్తున్నది, నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్. వాక్కు చెప్తున్నది, నేనే ద్వారముగా ఉంటాను. Amen. మనకు ఒక కష్టం ఉన్నది. నా స్నేహితుడు వాళ్ళకి ఎవరికైనా చెప్తాం, వాళ్ళ దగ్గర చెప్తాం, చూస్తామని చెప్పలేదు. యేసయ్య ఏమంటున్నారు తెలుసా? నేనే నీకు మార్గముగా ఉంటాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేనే నీకు మార్గముగా ఉంటాను. నీ తప్పించుకోవటానికి నేనే మార్గముగా ఉంటాను. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనములో యేసు ప్రభు ఇట్లా పలికి ఉన్నారు, కుమారా చార్లెస్. ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ని ఎవరినో వచ్చున్నారా? డేవిడ్ని ఎవరినో వచ్చున్నారా? దావీద్ అన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు దేవుడు పలుకుచున్నారు, అన్నియం సమాప్తమైనది. యోహాను 19వ అధ్యాయం 30వ వచనం, అన్నియం సమాప్తమైనది. నా జీవితం బాగుపడటకు, నా తల్లిదండ్రులు జీవంతో ఉండటకు, నా అప్పు బాధ నుండి విడుదల పొందుటకు కావలసినదిని యేసు ప్రభు సిలువలో ఎప్పుడో సంపాదించి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే ద్వారం. నేను కట్టిస్తాం పో. నీ తల్లి బ్రతకాలా? నా జీవం ఇస్తాను, నేను జీవం పోస్తాను పో. నీ పిల్లలు బ్రతకాలా, ఆశీర్వాదంతో ఉండాలా, నేను చూసుకుంటాను పో అని జీసస్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చూసుకుంటాను అంటున్నాడు. నేను చూసుకుంటా. కలవరపడవలదు, భయపడవలదు. నీకు శుభం కలుగును గాక, నీకు ఏ హాని కలుగుదని వాక్. దేవుని ప్రియమైన బిడ్డలారా, యెషయా పుస్తకం 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా పుస్తకం 47:17వ వచనం. ఆ దేవాది దేవుడు నీలోనికి వస్తాడు. ఆరాధన సమయంలో, వాక్కు సమయంలో దేవుని స్వరం నీ చెవిలో వినబడుతుంది. ఇది కుమార్ ఫాదర్ స్వరం కాదు, దేవుడు పలుకుచున్నాడు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. I will show the way. I am the way. నేను నడిపిస్తాను, నేనే మార్గం. యెషయా పుస్తకం 48:17. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను ప్రభువునైన దేవుడను, నేను మీ మేలు కొరకై మీకు ఉపదేశం చేయును, మీరు పోవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఎక్కడ పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎలా పోవాలి, నీ ప్రభుడైన యెహోవా పలుకుచున్నాడు, నేను నీకు మార్గం చూపిస్తాను. ఆమేన్. ఐ విల్ షో ద వే. నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట చాలా లోతుగా ఉన్నది. మీరు ఇక్కడ వినకూడదు, ఇక్కడ వినకూడదు, ఆత్మలో గ్రహించండి. ఐ విల్ షో ద వే. నేను బానిసత్వంలో ఉన్నాను, నేను బయటికి రాకుండా పోతున్నాను. త్రాగుతున్న అలవాటము నుండి, కోపము నుండి, క్రోధము నుండి, పగ నుండి, కామము నుండి, పిశాచు తలపు నుండి, ఇంకొక భార్యని ఆశించటం నుండి, ఇంకొకరి సొమ్ముని ఆశించటం నుండి నేను బయటికి రాకుండా పోతున్నాను. అదికి పేరు ఇంగ్లీష్లో స్లేవరీ, బానిసత్వం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యేసు ఏమంటున్నాడు? నేను విడిపించటం మాత్రం కాదు, విడిపించేవాడుగా నిన్ను మారుస్తాను. ఆమేన్. నిన్ను విడిపించటం మాత్రం కాదు, అందరికి విడుదలనిచ్చే అభిషేకంతో నిన్ను నింపుతాను. ఆమేన్.
నిన్ను స్వస్థపరచటం మాత్రం కాదు, అందరికి స్వస్థతనిచ్చు అభిషేకముతో నిన్ను నింపుతాను. ఆమేన్. రోమయ్యర్ 6వ అధ్యాయం 20-21 వచనం. కొన్ని రోజులకు ముందు పాపానికి బానిసత్తులుగా ఉండిన నన్ను యేసయ్య ఇప్పుడు ఆయనకు సేవ చేయుటకు పిలుచుకున్నాడు. ఐఎమ్ ఎ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్. సో ఫార్ ఐఎమ్ స్లేవ్ ఫర్ ద వరల్డ్, ఫర్ ద మనీ, ఫర్ ద పొజిషన్, ఫర్ ద సిన్, ఫర్ ద ఉమెన్, ఫర్ ద డ్రింకింగ్. ఐ వాస్ ఎ స్లేవ్. కానీ యేసయ్య నన్ను ఎట్లా మార్చుకుంటున్నారన్నమాట? తన సేవకుడుగా, తన పాత్రముగా, తన స్నేహితుడుగా, తన కొడుకుగా, తన అభిషక్తుడుగా, తన అపోస్తులుగా, శిష్యులుగా నిన్ను మార్చి, అయ్యా నీ బానిసత్వంలో ఉన్నావా? బానిసత్వంలో ఉన్నవారిని విడిపించు సాధనముగా నిన్ను మార్చెటకు యేసు ప్రభు నీలోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. నీ సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయటం మాత్రం కాదు, ఆ సిట్యువేషన్ నుండి ఎలా బయటపడాలని కూడా దేవుడు నేర్పిస్తాడు. విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ, ఫర్ గాడ్ ఈస్ ఎవ్రీథింగ్ ఇంపాసిబుల్. నీకు అసాధ్యమైనది యేసుక్రీస్తులో సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ కూతురు చనిపోతున్న పరిస్థితిలో ఉన్నదా? కనానీయ స్త్రీ కూతురుని వదిలి యేసయ్య దగ్గర వచ్చింది, కోట్లాడుతుంది. పిల్లలు కొనే భోజనం కుక్కకి ఎయ్యను అంటున్నాడు యేసయ్య. అయ్యా నేను కుక్కనే, కానీ నా కూతురు మీద కరుణ చూపించు. ఎవరెవరు శ్రమలు ఉన్న చోటలో ఏడవటకు నేర్చుకున్నారు, ఆ శ్రమతో వస్తున్న శవముని చూడగలుగుతాడు. ఎవరెవరు శ్రమలను దాటి యేసయ్య దగ్గర వస్తున్నారో, శ్రమలను దాటి అద్భుతాలను మీరు చూడగలుగుతాడు. ఆమేన్. యేసయ్యతో అన్నీ చెప్పుకుంటున్నది. ఇంటికి పోయినప్పుడు వాళ్ళ కూతురు, అమ్మా నాకు బిర్యానీ పెట్టిన అడుగుతుంది. దెయ్యం వెళ్ళిపోయినది. నీ భర్త, నీ భార్య, నీ కుటుంబ పరిస్థితి నీ వలన సరిచేయకుండా పరిస్థితిలో దైవ శక్తిని పిలువు. బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చుటకు దైవ శక్తిని ఇంటికి పిలువు. హల్లెలూయా. 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 ఒక గురు శరచాలలో ఉంచారన్నమాట గురువుని. గురువులు రోజు మేము ఒక పూజ అయినా చేయాలి, అది మా బాధ్యత. ఆ గురువు ఏం చేశారు తెలుసా? దొరికిన రొట్టిని దాచిపెట్టి, ఆ దేశంలో చిన్నగా కప్పులో మనకి టీ ఇచ్చినట్లుగా కులి ప్రాంతంలో మనకు వైన్ ఇస్తాడు, ద్రాక్ష రసం, అది పెట్టుకున్నాడు. తన చేతిని బలిపీడంగా మార్చుకొని అక్కడ రొట్టెను ఉంచి పూజ సమర్పించాడు. అక్కడే ద్రాక్ష రసమును పోసి పూజ సమర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 శరచాల ఖైదులో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. Those who are blaming the situation cannot change the situation. ఎవరెవరు శ్రమలను కూర్చి చెప్తున్నారో వారి శ్రమలను మార్చలేదు. ఎవరెవరు శ్రమల మధ్యలో దేవుని పిలుస్తారో వారు వాతావరణాన్ని మార్చగలుగుతాడు. ఆమేన్. శరచాల దేవాలయం లాగా మారిపోయినది, చేతులు బలిపీడంగా మారిపోయినది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన భుజించటం మాత్రం కాదు, అక్కడ శరచాలలో ఉన్న వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు శరీర రక్తం ఇచ్చాడు. Those who have will, they have the way. ఎవరికి చెయ్యాలని తలంపులో ఉందో వారు చెయ్యగలుగుతారు. నా వలన కాదు అన్నవాడు కాదే. ఈ విషయం అన్నింటి కూడా ఎందుకు చెప్తున్నాం? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఉత్సాహంగా మారాలని ఆశపడుతున్నారు? ఎంతమంది ఉత్సాహంతో నా జీవితాన్ని మార్చుకోవాలి, యేసయ్య శక్తితో నా కుటుంబ వాతావరణాన్ని మార్చాలి, యేసయ్య వసగుతున్న శక్తి చేత నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, యేసయ్య క్రీస్తు వసగుతున్న ఆ విశ్వాసం ద్వారా నా జీవితంని ముందుకు కొనసాగాలని ఆశపడుతున్న వాడు చేతుల పైకి లేపి చూపించవచ్చు. హలో,
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. బిడ్డలారా, మనం పిశాచుతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం, కుటుంబ సభ్యులతో పోరాడుతున్నాం, పంచభూతములను పోరాడుతున్నాం, దుర్ర ఆత్మలతో పోరాడుతున్నాం, చనిపోయిన ఆత్మలు పిశాచ శక్తులతో పోరాడుతున్నాం. ఇట్లా సాధారణమైన మట్టితో చెయ్యబడిన నేను ఇంత శక్తులతో నేను పోరాడగలుగుతానా, సాధించగలుగుతానంటే సాధ్యం కాదు. అందుకే బిడ్డ 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం పలుకుచున్నది, కానీ పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ఎవడును ఎన్నడును కన్యదియు వినదియు నువ్వు ఎప్పుడు కూడా చూడలేనిదిని, ఎప్పుడు కూడా వినలేనిదిని చదువు. ఎన్నటికైనను సంభవింపగలదని, ఎన్నటికి నీ సంభవించలేదని ఎవడును భావింపనదియు భావింపలేనిదిని అగుదాననే తనను ప్రేమించిన వారికై దేవుడు సిద్ధమునర్చెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తిక్కి చదువుకూడదు, తెలుగు వాళ్ళు మంచిగానే చదవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాక్కు చెప్తుంది 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. చెప్పండి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. చెప్పండి, ఏ వచనం ఇది? 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. అందరూ ఒకసారి చెప్పగలుగుతారా? కొరింథీయులు 9వ వచనం. 2 వినపడింది, తర్వాత 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. నలుగురే చెప్తున్నారు. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. జెంట్స్ మాత్రం చెప్తారు. మీ వాయిస్ ఏంటి మా డల్గా ఉంది? మా వాడు చూడండి, మీరు మాత్రం చెప్పండి అయ్యా. ఇక్కడ నలుగురే ఉన్నారు పురుషులు. రే నిద్రపోకు. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం చెప్పండి అందరూ కలిసి. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం చెప్తున్నారు యేసయ్య? ఇప్పుడు వరకు ఎవరిని చూడలేనిదిని, ఇప్పుడు వరకు చూడలే, ఇప్పుడు వరకు నీ వినలేనిదిని, ఇప్పుడు వరకు జరగలేనిదిని, ఇప్పుడు వరకు నీ బాధించలేనిదిని నీ కొరకు చేస్తాను. ఆమేన్. ఇప్పుడు వరకు దైవశక్తిని చూడలేదు కదా? ఎంతమందికి దైవశక్తిని చూడాలని ఆశ? కుడి చేతిని పైకి లేపండి. యేసయ్య అన్నవాడు సిలువలో చచ్చిపోయారు, ఆయనకి శక్తి లేదని అనుకుంటున్నారు కొంతమంది. మన పాపం కొరకు నలిగిపోయారే తప్ప ఆయన సర్వాంతరయామి, ఊపిరితో లోకంని సర్వనాశనం చేయగలిగేవాడు. ఆయన పలుకుతున్నారు కుడి చేతిని పైకి లేపి, స్వామి నా కన్నులు అద్భుతముని చూడు చేయమయ్యా. చెప్పండి. యేసయ్యా నా కన్నులు అతిశయమును చూసినట్లుగా చేయమయ్యా. అతిశయమును చూసినట్లుగా చేయమయ్యా. ఇప్పుడు వరకు చూడలేని అద్భుతం, ఇప్పటి వరకు నేను చూడలేని అద్భుతం నన్ను నేను చూడాలయ్యా, నేను చూడాలయ్యా. ఇప్పుడు వరకు నేను వినలేని స్వరం, ఇప్పుడు వరకు నేను వినలేని అద్భుతం, ఇప్పటి వరకు నేను వినలేని అద్భుతం నేను వినాలయ్యా, నేను వినాలయ్యా. ఇప్పుడు వరకు నేను అనుభవించలేని కార్యాలు, ఇప్పటి వరకు నేను అనుభవించలేని కార్యము నేను అనుభవించాలయ్యా, నేను అనుభవించాలయ్యా. ఇప్పటి వరకు నేను భావించలేదు, అటువంటి కార్యం జరిగి తీరును గాక. ఆమేన్. చిన్న మీలో ఎవరో ఒకరు చాలా ఫెయిల్యూర్కి గురి అయిపోయి ఉన్నారు. కానీ ఇదల్లా మనకు సాధ్యం కాదు. అది రెడ్డి వాళ్ళకి, ధనవంతులకి, జపాన్ వాళ్ళకి అని అనుకుని కారణం చెప్తున్నావు కదా. మీలో ఎవరో ఒకరు బిజినెస్లో లాస్ అయిపోయి వచ్చేవాడు, నీకు దేవుడు పలుకుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ కనలేనిదిని, వినలేనిదిని, చూడలేనిదిని నీ చూసినట్లుగా చేస్తాడు.
ఆమేన్. అన్ఎక్స్పెక్టెడ్ వన్స్. ఇట్లా జరుగును నాకు తెలియలేదు, కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కోదాడులో ఒక ఫ్యామిలీ ఉన్నారు, మలయాళీ. ఆమె ఎప్పుడు వచ్చి ఏడుస్తుంది, ఎందుకు తెలుసా? నా అన్నలందరూ కూడా రోడ్డు వైపు ఉన్న పొలమును తీసుకొని బండరాయి అక్కడక్కడ ఉంది, ఆ పొలమును మాకు ఇచ్చేసారు. సొంత అన్నులు మాకు ద్రోహం చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పుడు అంతోని వారి దగ్గర ప్రార్థన చేసుకుంటది, మంగళవారం భూదండ వేసుకుంటది. ఒకనాడు నవ్వుతో వస్తుంది, ఏంటిమా చాలా సంతోషంగా ఉన్నారన్నప్పుడు, ఫాదర్ మన దేవుడు చాలా గొప్పవాడు. ఎట్లా అమ్మా చెప్తున్నావు అంటే, నాకు పొలం ఇచ్చారు కదా, రాయి ఉన్నదని, పనికిరాని పొలం ఇచ్చారా లేదా? అది అన్ని కూడా గ్రానైట్ మాట ఫాదర్. హల్లెలూయా. ఇప్పుడే రమ్మ ఇట్లా కొడుతూ అయ్యో అంటుంది రమ్మ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్ని గ్రానైట్ మొసైక్. ఇప్పుడు ఆమె లక్షాధిపతి, కోటీశ్వరి. దీనికి ముందు వాళ్ళ అన్నలు కాదు, గ్రానైట్ని తెలియకుండా దేవుడు కాపాడారో ఏమో. కానీ నేను చెప్తున్నా, ఈమె ప్రార్థన కొరకు సాధారణమైన రాయి కూడా గ్రానైట్ లాగా మారి ఉండవచ్చు అని నేను నమ్ముచున్నా. ఆమేన్. మనుషునికి వ్యతిరేకంగా కార్యములు చెయ్యవచ్చు. వాక్కు పలుకుచున్నది 1 Corinthians 2:9, నీ చూడలేనిది, నీ వినలేనిది, నీ భావించలేనిది అక్కడ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని నమ్ముతున్న వారికి రాసి ఉంచబడిన పథకాలు. వచ్చేవారు ఏదో దుఃఖములు వచ్చి మీరు అట్టనే పోవాలంటే పోండి, కానీ వాక్కుని విశ్వసించి నేను ఇప్పుడు వరకు చూడలేనిది, వినలేనిది, గ్రహించలేనిది, భావించలేనిది నా జీవితంలో దేవుడు చేపింపబోతున్నారని విశ్వసించిన అది నీలో క్రియ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కూతురు ఇట్లా చెప్పింది, ఫాదర్ నా ఫైల్ కలెక్టర్ ఆఫీస్ నుండి పోవాలంటే లంచం అడుగుతున్నారు. అంతా లేదు. ఒక్కనాడు పోయినా కలెక్టర్ సంతకం పెట్టారన్నమాట. పెట్టినది మాత్రం కాదు, పిలిచి అమ్మా నీ దేవుడు ఎవరు, ఏ దేవుడిని కొలుస్తున్నావు? ఎందుకు సార్? ఏమమ్మా నీ డబ్బు ఇవ్వకుండా సంతకం పెట్టకూడదని ఒక ఉద్దేశంలో నేను ఉన్నప్పుడు రాత్రి నాకు తెలియకుండానే నేను చేతిని ఎవరో లాగినట్లుగా ఉంది, పెట్టేసిన. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టరా. అమ్మా ఇది నా సమయం కాదు అన్నప్పుడు కూడా మరియ తల్లి అడిగినప్పుడే యేసే చేపించినట్లు నీ మాత్రం అతిశయమును చూడటకు సిద్ధమైన అతిశయం చెయ్యటకు దేవుడు సిద్ధమవుతాడు. హౌ మెనీ ఆఫ్ దెమ్ రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారు అద్భుతం చూడటానికి? ఏనమ్మా అద్భుతం చూడటానికి రెడీగా లేదా? హల్లెలూయా. ఇంతేనా? డౌట్ ఉందా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ షోల్డర్ వరకు పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె పైకి లేపు, ఇంకా మంచిగా షోల్డర్ నొప్పిలం పోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. to prepare you for the battle, the heaven calls you to have 3 things. యుద్ధం చేయుటకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. పెళ్లి అయిన వాడు ఎవరెవరు యుద్ధంలో ఉన్నారో, బిజినెస్లో ఎవరెవరు నష్టం కలిగి ఉన్నారు, ఎంతమంది బెదిరిస్తున్నారో, ఇదే లోకమే ఉండబోతుంది. నీ ప్రార్థన చేయటం వలన లోకం మారదు, కానీ నీ మారుతావు. నీ అభిషేకంలో వచ్చేస్తావు. ఆమేన్. ఎంత వర్షం పడినను రెయిన్ కోట్ అండి అభిషేకం దేవుడు నీకు ఇచ్చేస్తారు. ఆమేన్. ఎంత ముళ్ళులు ఉండినను నీకు మంచి షూని దేవుడు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నడవలేని పరిస్థితులను నీ నడుస్తావు, దాటలేని గోడను నీ దాటుతావు. అందుకే పలికాడు, నీ నీటిలో నడిచినను నీ మునిగిపోవవు, అగ్నిలో నడిచినను నీ కాలిపోవవు. మీ చేతిని దేవుడి యుద్ధానికి తయారు చేస్తున్నాడు. చిన్న నష్టం భరించు, పెద్ద
కార్యం సాధింపబోతున్నా కొరికిపోవలదు. దేవుడు 3 కార్యమును మనలో ఎదురు చూస్తారన్నమాట. కీర్తన 144:1. కీర్తన 144:1 వచనం. చిన్న వచనం చదువుకి ఇంతసేపు. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్న ప్రభునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. అతడు నా చేతులు యుద్ధం చేయుటకుగా అతడు నా చేతులను యుద్ధం చేయుటకు గాను నాకు తర్ఫీదునిచ్చును. నాకు తర్ఫీదునిచ్చును అంటే ఏంటి? ట్రైనింగ్ ఇచ్చును. ఎవరెవరు కష్టంలో ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు దేవుడు. నీ వర్క్షాప్కు తీసుకొని పోతున్నాడు. వర్క్షాప్లో తంబుల్స్ ఇట్లా మోయమంటున్నారు. 10 kg కష్టంగా ఉంది. భుజం మీద పెద్దది 20 kg 30 kg. ప్రైజ్ లార్డ్. పుషప్స్, సిటప్స్. పిల్లలు కూర్చోబెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కొన్ని నెలలోనే బాడీ బిల్డర్ తయారైనట్లు మీలో ఎవరెవరు పోరాటంలో ఉన్నారో మీ అందరిని దేవుడు యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఈ యుద్ధంలో ఒకవేళ నీ ఓడిపోయి ఉండవచ్చు. ఈ యుద్ధంలో నీ నేర్చుకున్నావు కదా, దేవుని శక్తి, దేవుని బలం, దేవుని జ్ఞానం, అది రాబోతున్న యుద్ధంలో నీకు విజయం ఇవ్వబోతున్నది. ఆమేన్. రాబోతున్న వ్యాధి కాలంలో నీకు స్వస్థత ఇవ్వబోతున్నది. ఆమేన్. కరోనాను ఎదిరించే శక్తి నీలోనే ఉండబోతున్నది. ఆమేన్. నీ విరోధులను ఓడింప చేయటకు దైవ శక్తి నీలో పని చేయబోతున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిజినెస్ ని ట్యాకిల్ చేయటకు నీకు జ్ఞానం దేవుడు దయచేయబోతున్నా. ఆమేన్. సంతాన భాగ్యం అందిపోయిందా? ఈ సమయం ఎలా కాపాడుకోవాలని దేవుడు నీకు నేర్పిస్తాడు. నీ విరోధులందరూ కూడా నిన్ను మోసగించారా? వారి నుండి ఎలా దూరం ఉండాలి, లేదా వారితో ఉండి ఎలా పైకి రావాలని దేవుడికి జ్ఞానం ఇస్తాడు. ఆమేన్. నిన్ను ఉపయోగించుకొని నా ఏమార్చిన వారి మధ్యలో నీ పైకి ఎట్లా రావాలని మీకు బోధించి దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 మీలాగా నాలాగా ఈనాడు చాలా దుఃఖంలో ఉన్న ఒక వ్యక్తి మొదటి పట్టణంలో మనకు వినిపింపబడ్డాడు. ఆయన పేరు గిదియోను. చెప్పండి, గిదియోను. గిదియోన్ ఒక యూదుడు, అనగా ఇశ్రాయేల్, యెహోవా దేవుని కుమారుడు. కానీ గిదియోన్ ఇశ్రాయేల్ ప్రజలందరూ మీదియాన్ దేశంలో బానిసత్వంలో ఉన్నారు. మంచిగా వినండి బిడ్డలారా. యెహోవా దేవుని బిడ్డలుగా ఉండినా మనం అన్నీ పొంది ఉంటామని కాదు. యెహోవా దేవుని ఆరాధించి సేవ చేయవలసిన మనం పాపములో ఉంటున్నప్పుడు విరోధుల చేతుల్లో దేవుడు మనల్ని అర్పిస్తాడు. ఇట్లా ఇశ్రాయేల్ ప్రజలు అన్య దేశంలో, మీదియాన్ దేశంలో వారికి కింద బానిసత్వంలో ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు పొలములో పండినది వారికే. మంచిగా వినండి బిడ్డలారా. నీ ఎంత సంపాదించిన హాస్పిటల్కే, నీ సేకరించి ఉంచినది అన్ని కూడా వడ్డీకే. నీ సేకరించి ఉంచినది ఎవరో వచ్చి దొంగతనం చేసిపోయారు. తిరిగి ఇస్తానని తీసుకొని పోయి ఇవ్వను ఏం చేస్తానంటారు. అది శాపానికి గుర్తు. వారు పొలంలో పండినది వారే తినకుండా పోయారు. వారు ఇంట్లో ఉన్న యువతి కూతురులని వారు వాడుకుంటారు. పెళ్లి చేసుకోవటం కాదు, ఇష్టపడినప్పుడు వాడుకోవటం. మీ కుటుంబంలో అట్లా జరుగుతుందా? నీలో ఏమైనా జరుగుతుందా? సంబడి ఈస్ యూసింగ్ యూ అండ్ థ్రోయింగ్ యూ అవే. నిన్ను ఉపయోగించుకొని త్రోసివేశారో. నీ ఇంటిలో శాంతి సమాధానం లేదా? ఏ సమయంలో విరోధులు వస్తారు, ఏ సమయంలో అప్పు ఇచ్చిన వాడు వస్తాడు, ఏ సమయంలో ఆ వ్యక్తి వస్తాడు రాత్రికి. నీ రాలేదంటే నీ భర్తకి నీకు నాకు అక్రమ సంబంధం చెప్తానని బెదిరిస్తారో అని ఇంటిలో భయపడి ఉన్న ప్రతి ఒక్కరూ గిదియోను జీవితం వినండి. కష్టపడి పని చేసిన ద్రాక్ష పండు తీసుకొని పోతున్నాడు.
కష్టపడి పెంచిన గోధుమను వాళ్ళు తీసుకొని పోతున్నారు, కూతురుని వాడుకుంటున్నారు, భార్యలను వాడుకుంటున్నారు. ఏం అడిగినా చేతులు కాళ్ళు నరుకబడుతున్నాయి. ఈ పరిస్థితిలో గెదెయోను కొద్దిగా ధాన్యములను 2 కొండకు మధ్యలో దాచిపెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీలో ఎంతో మంది ఉండవచ్చు, భర్త దీనిని కూడా తీసుకొని పోయి త్రాగుతాడేమి మిర్చి డబ్బాలో సేకరించి ఉండవచ్చు. భర్త దీనిని కూడా పోయి త్రాగుతారో ఎవరికైనా ఇచ్చేస్తారని ఎవరు చూడకుండా ఒక ప్రాంతంలో దాచిపెట్టినట్లుగా గిదియోను కూడా ధాన్యాలను ఒక గుహలో దాచిపెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనం చదువుదామా? 6వ అధ్యాయం 11వ వచనం. యావే దూత వచ్చి ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు ముగ్గురు తీయట్లేదా? తీసిన చదవాలి కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు వినది ఎవరికి వినబడలేదు కదా. జ్ఞానం ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించారు. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుని దూత యావే దూత వచ్చి ఓఫ్రా చెంతగల సింధూరపు క్రింద కూర్చుండెను. ఆ చెట్టు కింద అబియోసి స్త్రీయుని వంశముకు చెందిన యోవాషునిది. యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయుల కంట పడకుండుటకై ద్రాక్ష పండ్లను తొక్కించి మీదియాను కంటులో పడకుండా ఉండటకై ద్రాక్ష పండులను ఘాటిలో వారికి తెలియకుండా గుహములో దాచిపెట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎంత పెద్ద పరిస్థితి చూడండి. ఎవరో నన్ను చంపేయటకు వస్తున్నారని ఇంటిని వదిలి వేరు ఊర్లో జీవిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. భర్త త్రాగి వచ్చి ఏం కొడతారో ఎలా కొడతారో అని భయపడిపోయి భర్తని వదిలి పిల్లలను తీసుకొని పోయి అమ్మ ఇంట్లో అవమానంగా జీవిస్తున్న స్త్రీలు ఇక్కడ ఉంటున్నారు. సంపాదించిన చూసిన చీటాటానికి, సారాయానికి, వ్యభిచారానికి అది కోల్పోతామని దాన్ని దాచిపెడుతున్న స్త్రీలు, పురుషులు ఇక్కడ ఉంటున్నారు. ప్రియమైన మిత్రులారా, భయములో కృంగిపోయిన ఈ గెదెయోన్ని చూసి దేవుని దూత ఇట్లా పలుకుచున్నారన్నమాట. గెదెయోన్, దేవుడు మీతో ఉన్నాడు. ఆ వచనం చదవండి. అప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై సూరాంగడి హలో, ఆయన పేరు బానిసత్వంలో ఉన్న ఒక ఖైదీ. ఆయనే స్వతంత్రంగా ఏమి చేయలేదు. అటువంటి ఒక వ్యక్తిని చూసి, మంచిగా వినండి, ఇప్పుడు మీరు వింటున్న వాక్కులని మీకు విడుదల ఉంటుంది. అటువంటి కన్నిటిలో, బాధలో, భయములో, శాపములో ఉన్న గిదియోన్ని చూసి దేవదూత ఏం చెప్తున్నారు? సూరాంగని, సైనికుడా. ఇప్పుడు చేతుల పైకి లేపండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నిన్ను కూర్చి ఏమి అనుకుంటున్నావో, వ్యాధిస్తుడని, మరణిస్తావడని, అప్పులో ఉన్నావని, పనికిరాని వ్యక్తి అని, చచ్చిపోయినా బాగుండేదని నిన్ను కూర్చి ఏం తలంచుకుంటున్నావో, యెహోవా దేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నారన్నమాట. ఓయ్ సురాంగని, ఓయ్ సురాంగని, సైనికుడా, డోంట్ గివ్ అప్, డోంట్ పుట్ యువర్ స్పిరిట్ డౌన్. ఆత్మలో సోలిపోవలదు. సురాంగని, సాధిస్తా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరు గట్టిగా చెప్పలేదో ఆ దెయ్యం నేను పోవను అని కూర్చుంది. నిన్ను కూర్చి ఏం పలుకుతున్నావో దేవుడు నిన్ను చూసి సురాంగని అంటున్నాడు. నీ సాధిస్తావని దేవుడు చెప్తున్నాడు. విశ్వసిస్తున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నీ జీవితం మార్చాలన్నా కూడా ఇక్కడ నుంచి చెప్పినది నీ చెయ్యట్లకు కుదరట్లేదంటే ఏమి జరగదు. ప్రియమైన మిత్రులారా, సురాంగని అంటున్న వెంటనే గిదియోని ఇట్లా నవ్వి అనమాట. నన్ను సురాంగని
సైనికుడు అంటున్నావా? దేవుడు నీతో ఉన్నాడప్పా. వచనం పలుకుచున్నది, యావే నీకు తోడై ఉన్నాడు అని యావే నీకు తోడై ఉన్నాడు అని పలుకగా ఆయన ఏమన్నాడు మాట? గిద్యోను, అయ్యా యావే తోడై ఉన్నచో మాకి అగచాట్లేలా పట్టును? యావే తోడుగా ఉండినచ్చో మాకు ఈ పరిస్థితి ఎందుకయ్యా? యావే తోడుగా ఉండిన నా కూతురులు ఇట్లా అయినది ఎందుకయ్యా? యావే మాకు తోడుగా ఉండిన మా ఇంటిలో మరణం ఎందుకు జరిగింది? వ్యాధి ఎలా వచ్చినది? ఈ కరువు కట్టం ఎలా వచ్చినది? ఈ జబ్బు మాకు మీద ఎలా వచ్చినది? ఈ అప్పు ఎలా వచ్చింది? ఈ పోలీసు ఎలా వచ్చింది? కోర్టులో కేసు ఎలా వచ్చింది? మా ఊరిని పంచాయతీ పిలిచి మా బరువు తీశారు. ఇది ఎలా జరిగింది? దేవుడు మాత్రం నాలో ఉండినా నేను కోరుకున్నది ఎందుకు జరగలేదు? సంతాన భాగ్యం ఎందుకు లేదు? మాకు విడుదల ఎందుకు లేదు అని నీ తరపున నా తరపున గిదియోన్ అక్కడ ఏడుస్తున్నారు. దేవుడు నాతో ఉన్నాడంటే ఎందుకు ఇదన్నీ జరుగుతుంది? అందరూ కూడా ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేసుకుంటారా? ఎవరెవరు మీ కష్టం బాధ దేవుడికి తెలియపరచాలని ఆశపడుతున్నారో మోకరించి ప్రార్థన చేసుకోండి. నేను చెప్తున్నానని మోకరించకూడదు, నేను చెప్తున్నా నీ చేతుని పైకి లేపకూడదు. నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. నీ దేవుడు ఇక్కడ ఉన్నారు. దేవా, నువ్వు మాత్రం నాతో ఉండినా ఎందుకయ్యా ఇట్లా జరుగుతుంది? ప్రార్థన చేయండి. నువ్వు మాత్రం నాతో ఉండినా నా పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంటదయ్యా? పరలోకం నాకు తోడ్పడినచో నా జీవితం ఎందుకు మారలేదు? వై లార్డ్, వై థింగ్స్ ఆర్ నాట్ చేంజింగ్? కార్యాలు ఎందుకు మారట్లేదు? నేను అనుకున్న కార్యం ఎందుకు జరగట్లేదు? నువ్వు నాతో ఉన్నావా? శాంతి కలుగును అన్నావే, నాలో శాంతి లేదు దేవా. భయపడకును అంటున్నావు, కానీ జరుగుతున్న విషయం చూసినా నేను భయపడకుండా ఎలా ఉంటాను? నీ చావవు అంటున్నావు, కానీ మరణం దగ్గర వచ్చిందయ్యా. తీరని వ్యాధి వచ్చేసిందే, చనిపోవాలని తలంపులు వస్తున్నాయి. అన్ని బాధలు. నా ఇల్లులో సుఖం లేదు, సంసార జీవితంలో సుఖం లేదు, భార్య భర్త ప్రేమ లేదు, అమ్మా నాన్న నుండి ప్రేమ లేదు. నేను ఎందుకు ఉండాలయ్యా అని ప్రార్థన చేయి. గిదియోను అడిగాడు, దేవా, నువ్వు నాతో ఉండిన నాకెందుకు ఈ పరిస్థితి? దేవుడు అంటున్నాడు, ఐ విల్ వాక్ విత్ యూ. నేను నీతోనే నడుస్తాను, నీకు విజయం ఇస్తాను. భయపడకు, నేను నీతోనే ఉంటాను. దయచేసి ప్రార్థన చేయండి. ఎవరికి ఏమి ప్రార్థన తెలియలేదంట కూడా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరు, నా పరిస్థితి బాగలేదు, నువ్వు నాతో ఉండినా ఈ కార్యాలు జరిగినది కాదు. మీరు అన్యుల చేతులు మమ్మల్ని అర్పించి ఉన్నారు, వ్యాధులు మా మీద వచ్చి ఉన్నాయి, బిజినెస్ అభివృద్ధిలో నడవట్లేదు, పిల్లలు నా మాటను వినట్లేదు. సర్వేశ్వర, కాచి కాపాడుమయ్యా, నాతో నడువమయ్యా, నా కొరతలు తీర్చుమయ్యా, విడుదల దయచేయమయ్యా. యెషయాస్ పుస్తకంలో భయపడుకునన్నాడే, నన్ను ఆదరించుమయ్యా, నా సేర తీర్చుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి, చివరి ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వరకు భయపడిపోయిన గిదియోన్ ఒక గుర్తు అడుగుతున్నారు. దేవా, నువ్వు నాతో ఉన్నావన్నదికి ఒక గుర్తు, ఒక అతిశయం చేయి. కుడి చేతుని పైకి లేపండి. మీరు కూడా దేవుని అడగండి, స్వామి, ఇక్కడ అంతోని వారి ధ్యాన కేంద్రంలో దేవుడు అద్భుతాలను చేస్తారని నమ్మి వచ్చిన, ఇక్కడ నీవు ఉన్నావు అంటే నేను ఇంటికి పోతున్నప్పుడు నాకు ఒక అద్భుతం నేను చూడాలి. అడగండి, ఒక అడుగు, దేవా ఒక అద్భుతం నేను చూడాలి.
ఇప్పుడే నీ శరీరంలో విడుదలను చూడాలి. నా శరీరంలో నొప్పి మాయమావాలి. నా హృదయంలో గుండె నొప్పి మాయమావాలి. నాకున్న భయం తొలగిపోవాలి. నా షోల్డర్లో ఉన్న పెయిన్ మారిపోవాలి. నా నడుములో ఉన్న నొప్పి మారిపోవాలి. నా గర్భసించులో ఉన్న వేదనలు గడ్డలు కరిగిపోవాలి. యేసు యేసు నాకు ఒక అద్భుతం చేయమయ్యా. అడగండి. ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయట్లు. నోరు తెరిచి ప్రార్థన చేయి. మైక్ ఉన్నవాళ్ళు మైక్లో ప్రార్థన చేయండి. మైక్లో ప్రార్థన చేయండి. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. యేసయ్యా, పరిశుద్ధుడా, మాకు అద్భుతం చేయమయ్యా. మా పిల్లల జీవితంలో అద్భుతం చేయమయ్యా. మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో ప్రవేశిస్తూ మా కుటుంబంలో ఒక అద్భుతం జరుగుమయ్యా. నాలో ఒక అద్భుతమును చేపించుమయ్యా. మీ యొక్క విశ్వాసంలో బలపరచండి దేవా. ఇక్కడ ఉన్న ప్రతి స్తోత్రం ప్రభు. మీ యొక్క విశ్వాసంలో బలపరచండి దేవా. స్తోత్రం. గిదియోను ఏం చేశారు తెలుసా? ఒక రొట్టెను ద్రాక్ష రసమును అక్కడ ఉంచుతున్నాడు. దూత ఆ ద్రాక్ష రసమును రొట్టెను నిప్పుతో కాల్చాడు, స్వీకరించుకున్నాడు. అప్పుడు గిదియోనుకి అర్థమైంది, నాతో మాట్లాడినది దేవుడే, ఇప్పుడు వరకు నాకు జవాబు చెప్పినది దేవుడే, నన్ను సూరాంగని అని పిలిచినది దేవుడే. హల్లెలూయా. ఈ బలిపీఠం నుండి ఈ రోజు నీకు ఈ వాక్కుని వినిపించినది యెహోవా దేవుడే. నీ భయపడకు, నీకు క్షేమం కలుగునుగాక, నీకు ఎటువంటి హాని కలుగుదా అని పలికినది యెహోవా దేవుడే. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ప్రార్థన స్తుతించుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు 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 పరిశుద్ధుడా, 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 పరమ వైద్యుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు యేసు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శరీరంలో ఎక్కడెక్కడ నొప్పి ఉందో, కొంతమంది ఎవరో ఒక నడుము నొప్పితో వచ్చారు. ఎవరండి అది? ముందుకు రండి. నడుము నొప్పితో వచ్చేవాడు, నడుములో చాలా నొప్పితో చాలా రోజులుగా నడుము వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. అదేవిధంగా ఈ కుడి చేతును కానీ ఎడమ చేతును కానీ పైకి లేపకుండా పోతున్నానని భుజంలో నొప్పితో వచ్చేవాడు ముందుకు వచ్చేయండి. గర్భసించలో కొన్ని రోజులుగా కడుపులో నొప్పి, గర్భసించలో కొన్ని శ్రమలు ఉన్నారన్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా జీవితం కొనసాగట్లేదు, ఎక్కడో ఆగిపోయినట్లుగా ఉన్నది, ఎవరో ఆపినట్లుగా ఉన్నది అన్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. నా జీవితం ఎక్కడో ఆగిపోయింది, ఎవరో కట్టివేశారు నన్ను, ఎవరో నన్ను కట్టివేశారు. ముందుకు రండి. గ్రహించిన వారిని జీవితంలో ముందుకు కొనసాగకుండా నిన్ను ఎవరో ఏమో కట్టివేసినట్లుగా ఉన్నవాడు ముందుకు వచ్చేయండి. ముందుకు పంపించు, వారి నుండి వేరుపరిచి ముందుకు పంపించు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? జీవితంలో కట్టపడినట్లుగా ఉంది, నేను ఆశించినది జరగటలేదు అన్నవాడు ఉన్నారు, ఇంకా రాలేదు. బుద్ధి తెలివితో ముందుకు రండి. ఎవరెవరి జీవితంలో భయంకరమైన తాకుదుల వలన వెనక్క పడిపోయి ఉన్నారో, ఆత్మ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ వెనక్క పడిపోయి ఉన్నారో ముందుకు రావలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక రకమైన భయం, మరణిస్తామా, రాత్రిలో పిచ్చి కలలు, భయంకరమైన కలలు, పాము తేలు రావటం, అటువంటి కలలతో ఎవరన్నా బాధపడినా ముందుకు వచ్చేయండి. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ఎంతగా డబ్బుని భద్రపరిచినా కూడా అది ఎట్లా పోతుందనే తెలియట్లేదు, ఎట్లా పోతుందనే తెలియట్లేదు, ఖర్చులు అవుతూనే ఉన్నాయి అన్నవాడు కూడా ముందుకు రండి. ఆశీర్వాదం నిలబడలేదు, దీవెనలు నిలబడలేదు అన్నవాడు ముందుకు రండి. గర్భఫలం కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు వచ్చి నా ముందుకు రండి. గర్భఫలం కొరకు ప్రార్థన చేసేవాడు, భార్య భర్తలు కానీ ఇండివిజువల్గా మీరు వచ్చిన ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆశీర్వాదమును కుమ్మరించుటకు, దేవుని ఆశీర్వాదం మీలో ఉండుటకు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫారిన్ పోవాలి, విసా కొరకు ఏమైనా ప్రార్థన చేసి వచ్చారా? విసా కోరుకున్నవాడు, దూరదేశం చదువుట కానీ ఉద్యోగం కానీ పోవాలని తలంచిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉన్నారా? దయచేసి ముందుకు రండి. వారు కానీ వారు ఎవరి కొరకున ప్రార్థన చేసినా
కొడుకు కానీ అల్లుడు కానీ ఎవరినో ఫారిన్ పోవాలి, వాళ్ళకి వీసా రావాలని ప్రార్థన చేసిన వాళ్ళు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీరు తీర్చబడలేదు అనగా మీ అమ్మ నాన్నకి జబ్బు మారటలేదు అని అమ్మకు స్వస్థత కావాలని ఏడుస్తున్న కుమార్తె నుండిన ముందుకు రావలసిందిగా మనవి. మమ్మీకి స్వస్థత కలగాలని ప్రార్థన చేసుకుందాం. ఎవరో ఒకరు వినండి, మంత్ర తంత్ర శక్తుల వలన కుటుంబంలో అన్న అక్క తమ్ముడు అందరూ కొట్టుకుంటున్నారు. అటువంటి కుటుంబంలో శాంతి సమాధానం లేని వాళ్ళు ముందుకు వచ్చేయండి. కుటుంబంలో పడట్లేదు, ఒకరికొకరు పడట్లేదు, ఒకరికొక ముఖం చూసినా పడట్లేదు, చిన్న మాటకు పెద్ద యుద్ధం అని జరుగుతూనే ఉందిగా. సమర్పించుకోండి. దయచేసి చేతులు చాచి యేసయ్య మమ్మల్ని తాకాలని ప్రార్థన చేసుకో. లాట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎవ్రీడే దేర్ ఇస్ బ్యాటిల్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో గొడవలు, ఆటంకాలు. గిదెయోను లాగా మారిపోయావు. ఏంటి దేవా ఈ జీవితం, ఏంటి నాన్న ఈ జీవితం, నువ్వు నాతో ఉండిన నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని నీ మొర పెట్టుకొని నా కూడా కార్యాలు మారట్టలేదు. కానీ యెహోవా పలుకుతున్నాడు, నీకు శుభం కలుగును గాక. భయపడకుండా ఉంటూ నీకు ఎటువంటి హాని కలుగుదు అని పలుకగా గిదెయోను యెహోవాకు ఒక బలిపీఠం కడుతున్నాడు. ఆ బలిపీఠములో ఆయన దేవునికని బలి సమర్పించుకొని ఒక పేరు పలుకుతున్నాడు, యెహోవా షాలోమ్. శాంతి నొసగువాడు నా దేవుడు, శాంతి నొసగువాడు నా దేవుడు. యెహోవా షాలోమ్, శాంతిని నొసగుతున్న దేవుడు. ఆయన శాంతికి వ్యతిరేకంగా నీలో కానీ నీ కుటుంబంలో కానీ ఏ శక్తి పని చేసినను యెహోవా షాలోమ్ నిన్ను వాడుకొని నీ ద్వారా శాంతిని నిలుపుతాడు. ఎవరెవరు నీ కుటుంబంలో ఓడిపోయేవారు అనుకుంటున్నావో రెండు చేతుని పలికి పైకి లేపి శాంతి కలుగును గాక, నాలో శాంతి కలుగును గాక, నా కుటుంబంలో శాంతి కలుగును గాక. దయచేసి నోరు తెరచి గట్టిగా పలుకండి. నీ కుటుంబ వాతావరణం నీకే తెలుసు. ఎంత గట్టిగా కన్నీటితో ప్రార్థన చేస్తావో నోరు తెరచి నా కుటుంబంలో శాంతి కలుగును గాక, మాకు శాంతి దయచేయుమయ్యా అని మీరు ప్రార్థన చేయండి. శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక, మాకు శాంతిని దయచేయుమయ్యా. మా కుటుంబంలో శాంతి, వ్యాధి వలన, కష్టం వలన, అప్పు బాధల వలన, గొడవల వలన కుటుంబంలో శాంతి లేదయ్యా. పోలీస్ కేసు అని, కోర్టు అని, ఇరుగు పొరుగు వారితో గొడవలు, పిశాచు శక్తులు, మాంత్రిక శక్తులు, ఇవి అన్నింటి వలన తాకపడి ఉన్న మాకు శాంతి లేదయ్యా. హాస్పిటల్ తిరుగుతున్నాము, శాంతి లేదు. కోర్టు తిరుగుతున్నాము, నీతి లేదు. అందరి ముందు కృంగిపోయి ఉన్నామయ్యా. శాంతి దయచేయమయ్యా. యెహోవా షాలోమ్. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. మా కుటుంబ సమస్యలు నీకు సమర్పిస్తున్నాం దేవా. నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాం దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. యేసు రాజా వందనం నాయనా, యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, పరిశుద్ధాత్ముడా స్తోత్రం, పరిశుద్ధాత్ముడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా హృదయాన్ని నీకు సమర్పించుకున్నాం దేవా. నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాం దేవా. నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాం దేవా. నా కుటుంబ సమస్యలు నీకు సమర్పిస్తున్నాం దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరూ కూర్చొని దేవుని వాక్కుని ఆలగించిన మనం కానుక పాట ద్వారా మనం సమర్పించుకుందాం. దివ్యరాగాలతో వినుతింతును నవ్యవావాలతో. ఇప్పుడు దాంతోని వారి దేవాలయానికి కానుక తెచ్చిన వాడు కుడి చేతిలో కానుకను తీసుకోండి. ఇక్కడ జరుగుతున్న అన్ని దైవ కార్యాలను, దెయ్యం నుండి చేతపడి శక్తుల నుండి ప్రజలు విడిపించి, వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఇచ్చి, వడకాలు నడిపించి, ప్రజలు ఇక్కడ ఉండటకు గదిను, దైవ స్వరూపాలను, శిలువ మార్గమును, వంటగది అని చాలా పనులు ఇక్కడ జరుగుటకు సిద్ధపరిచి ఉన్నాం. కనుక ఇక్కడ వచ్చిన ధనవంతులు, మంచి మనసు కలిగిన వాడు మీ కానుకను దేవుడికి ఇవ్వండి. పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ మా కుటుంబం తరపున ఈ యేసుని తిరుచురూపం స్వరూపం కట్టుతున్న పని జరుగుతుంది. 5,000 10,000 అని నేను ఇవ్వగలుగుతాను. ఇక్కడ ఉన్న మిగిలిన పని మెయింటెనెన్స్ కొరకు మేము తోడ్పడగలుగుతాము అని సాక్ష్యం పలికిన వారు చేతులు పైకి లేపి ఆ డబ్బుని దేవుడికి సమర్పించండి. యేసయ్య కానుకను దీవించి వారి కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నూతనీకరించి రక్షించమని మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మీ కానుకను సమర్పించుకోండి. దివ్యరాగాలతో వినుతింతును నవ్యవావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును నవ్యవావాలతో సమర్పింతును. గోధుమ పాములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను. గోధుమ పాములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును నవ్యవావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును నవ్యవావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఇంకా కానుక సమర్పించిన వాడు సమర్పించండి.
మహాశక్తి కలిగిన దేవా, నేను జీవించుటకు కారణమై ఉన్నవాడా, నా దీన పరిస్థితిని మార్చి ఉన్నత జీవితం ఇవ్వటకు నీ కుమారుడైన యేసుక్రీస్తుని మా కొరకు పంపించితివి. ఈనాడు మేము ప్రేమతో తెచ్చిన ఈ కానుకను దయతో స్వీకరించుకొని మాకు స్వస్థతను, ఆశీర్వాదమును ప్రసాదించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతి. మమ్ము విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడి. ఇతడు పవిత్రాత్మలను గర్భమై కన్నిమ నుండి జన్మించు. పిలాతు పరిపాలించిన కాలమున మా కొరకు సిలువలో మహా వేదన పొంది మరణించి మూడవది దినం మహిమతో లేచుడు. ఇట్లా అతడు మరణింపు సంగిల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. మోకరించండి. ఇంకా ఎవరైనా కానుక సమర్పించలేదా? మీ చేతిలో ఉంది అంటే చూపించండి. అందరూ సమర్పించుకున్నారా? ఆశీర్వాదం. ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగును కాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచ్చు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. నాయన వారా నా సర్వేశ్వర. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచ్చు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నీ జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన కథోలిక శ్రీ సభను నీ జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అడ్మినిస్ట్రేటర్ గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్థాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. ప్రత్యేక విధంగా ఈనాడు 2వ సంవత్సరం చనిపోయిన రోజుని తలంచుకొని ప్రార్థన చేస్తున్న ఆత్మ జోస్ఫిన్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఈ భూమిలో ఉన్నప్పుడు చేసిన పాపములన్నింటి కూడా క్షమించి మన్నించి పరలోకములో ఆమెకు మోక్ష భాగ్యం ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఓ సర్వేశ్వరం, ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు మీ కనికరమంది చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొను. మేము అచ్చట చేరినప్పుడు పరిశుద్ధ కన్య మరియతోను, జోజప్పతోను,
అపోస్తులతోనూ పునిత అంతోని వారితోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. చేతులు పైకి లేపి, దేవా, గిదెయోను భయములో ఉన్నప్పుడు, సోలిపోయి ఉన్నప్పుడు సురాంగడి అని ఆయనకు అభిషేకం ఇచ్చావు. ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ద్వారా కాపాడటకు ఎన్నుకొన్నావు. నేను కూడా కృంగిపోయి ఉన్నానయ్యా, నన్ను కూడా ఎన్నుకో, నన్ను కూడా వాడుకో. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనందరూ కూడా లేచి నిలబడి యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనను భక్తితో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వగా కీడును రక్షించండి. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానము తెలుపుకుందాము. సమాధానం, సమాధానం, సమాధానం. లోకం యొక్క పాపములను పరిహరించువారుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారుగా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వం మనను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. దయచేసి విందులో క్రైస్తవ ఆర్సీఎం చెందిన సంఘానికి చెందిన వారు మాత్రం పాల్గొనవలసినగా మనవి. మిగిలిన సంఘానికి చెందిన వారు, మిగిలిన మతానికి చెందిన వారు ముందుకు రాకండి, ఉన్న స్థలంలోనే కూర్చోవలసినగా మనవి. మిగిలిన వారు ఒక్క లైన్లో వచ్చి భయభక్తితో సర్ప్రసాదముని స్వీకరించుకోవలసినగా మనవి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రారండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రారండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం. దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం. దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని హృదయనే తెరచిన మన ప్రభుని. నేనే
దయచేసి అందరూ కూడా మోకరించి ఇప్పుడు అంతోని వారి ప్రార్థనను, నవదిన ప్రార్థనను ప్రార్థన చేసుకుందాం. ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏమనగా ఇప్పుడు అంతోని వారు 3 వారాలు, 7 వారాలు, 9 వారాలని మీరు ఏమైనా ఒక విషయంని కూర్చి భక్తితో ప్రార్థన చేసుకొనినా అది తప్పకుండా నెరవేరుతుంది. అంతోని వారసులు మోకరించి అంతోని వారి మనసులో తలంచుకొని మీ చేతులు ఇవ్వబడిన ప్రార్థనను, నవదిన ప్రార్థనను ఈరోజు మరియు 3 వారం, లేదా ఈరోజు మరియు 6 వారం, ఈరోజు మరియు 8 వారం అని 3, 7, 9, 5 వారాలు కూడా అట్లా మీరు వచ్చి ప్రార్థన చేసుకొనినా అది ఎంత పెద్ద కార్యమైనా కూడా మనం సాధించుకోవచ్చు. అద్భుతకరుడైన పునీత అంతోని వారు నవదిన ప్రార్థన. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన విననౌదరించండి, క్రీస్తువా మా ప్రార్థన విననౌదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితయైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేటికయగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమును అచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశా మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మైన సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసవంతులకు భయం కలుగునట్లు ఉద్దేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను గడగడలాడించని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మినోరను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు జ్ఞాన జ్యోతి నసగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములను చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులనైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణచే లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నొసిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనబరచు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకొనిన వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా,
మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారులు నిజమును రక్షించు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణ నొసుగు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. విషమిలితమైనదని తెలిసియు భోజనమును భుజించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. ఈ లోకపు మిథ్యను వర్ణించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షము వహించు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయి పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా మీద దయగా నుండండి స్వామి. పునీత అంతోనివారా, శూరత్వం గల మేపరి కష్టపడు వారికి సంతోషం కలిగించువారును పాపాగ్ని చల్లార్చువారును ఉన్నత పరమండలమందు వారునైన పితి అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలను దురితముల వలన దరిద్రులైన మాకు మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దానములకు మేము పాత్రులమగునట్లును పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా నిండునట్లును నిత్యానందం అనుభవించుటకు పాత్రలు మగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్ష రాజ్యంలో చేరుటకు అనుగ్రహమును దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నొసగవలేరని దేవర వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నింటిని జేసునాథుని దివ్యముఖమును చూచి మాకు దయచేయండి. ఆమేన్. అందరూ కలిసి పునీత అంతోని వారి శరణుగోరు జపము. ముకుందాపురంలో వెలిసిన అద్భుతకరులకు పునీత అంతోనివారా, మీ సహాయం కోరి మేము చేయి ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములు కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభించెను. మౌనంగా మీ సొంత అవసరముల కోసం ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లు ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తిని దయచేయండి. పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరం మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక అన్ని కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా. మా కొరకు వేడుకొనండి. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈరోజు వర్షం రావచ్చు, అందుకే చాలా త్వరగా మీరు భోజనాన్ని భుజించి ఇంటికి వెళ్ళవలసిందిగా మనవి. వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ కొరకు వచ్చేవాళ్ళు దయచేసి ఉండండి. గురువులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మిగిలిన వారు ఈనాడు మనకు జోస్ఫినమ్మ, కొండయ్య జోస్ఫినమ్మ సూర్యాపేట నుండి మనందరికీ భోజనం, ఆమె చనిపోయిన 2వ సంవత్సరం, ఆమె ఆత్మ విశ్రాంతి కొరకు వాళ్ళ కుమార్తెలు కుటుంబ సభ్యులు అర్పిస్తున్న పూజ మనం కొనియాడాం. వారు మనందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు. మీలో ఎవరు కూడా ప్రతి మంగళవారం శుక్రవారం భోజనం పెట్టాలి, రొట్టె టీ ఇవ్వాలంటే మీ కుటుంబం తరపున పుట్టినరోజు, పెళ్లి రోజు, చనిపోయిన దినాలు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, ఉద్యోగం, సంతాన భాగ్యం, ఇల్లు, ఇవి అన్నిటికీ ఒక ఆశీర్వాదముగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరు భోజనం పెట్టవచ్చు. అంతోని వారు దానిని 10 రెట్లుగా 100 రెట్లుగా మీకు తిరిగి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. చేతిని జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. మహాశక్తి కలిగిన దేవ, జీవముకు ఊటయైన ప్రభువా, నీ భయపడకు, నీకు శుభం కలుగునుగాక, నీకు ఏ హాని కలుగుదని ఈనాడు గెదెయోనుకి నీ పలికిన ఆ వాక్కు ద్వారా మమ్మలను కూడా అభిషేకించి స్వస్థపరిచి దృఢపరిచినందుకు వందనాలు. మేము ఈ భువికి, మా ఊరికి తిరిగి వెళ్ళబోతుండగా మేము నీ శక్తిని పొంది ఉన్నాం. యేసుని దివ్య శరీర రక్తమును భుజించున్న మాలో దైవశక్తి నిండుగా కనిపించును కాక. తద్వారా ఈరోజు మేము వెళ్తున్న ప్రతి ఒక్క ప్రాంతంలో దైవ శక్తి, దైవ రాజ్యం స్థాపింపబడినట్లుగా చేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేవాలయానికి? దాదాపు 20 మంది ఉన్నారు. ఇది అంతోని వారి ధ్యాన కేంద్రం. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన అన్నీ జరుగుతుంది. ఈరోజు వర్షం వలన ప్రజలు తలంచేవారు రాలేదు, కానీ మీరు అన్నిటినీ దాటి మీరు ఇక్కడ వచ్చారు. తప్పకుండా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. మీ శ్రమలు నాకు చెప్పవచ్చు. కౌన్సిలింగ్లో మీ బాధలన్నీ కూడా మాతో పంచిపెట్టుకోవచ్చు. బయటికి స్టాల్ ఉన్నాయి. కొత్తగా వచ్చేవాడు దయచేసి మీ ఫోన్ నంబర్, వాట్సాప్ నంబర్ని ఇచ్చిపోవలసినదిగా మనవి. మరియు రోసరీస్, బైబుల్, పరిశుద్ధ నూనె, ఇవి అన్నిటి కూడా మీరు కొనుక్కొని ఇప్పుడు రావలసిందిగా మనవి. అది కూడా దీవింపబడు. మిగిలిన వారు పూజ ముగించుకొని అంతోని వారి స్వరూపం దగ్గర వెళ్ళి మీ ప్రేమను, మీ ప్రార్థన సమర్పించుకోండి. అని తప్పకుండా ఆలగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీకు మంచి భోజనం ఏర్పాటు చేయబడి ఉన్నది. వాలంటీర్స్ అక్కడ వెళ్ళి మిమ్మల్ని నడిపిస్తాడు. మంచిగా తినండి. ఫుడ్ని వేస్ట్ చేయకుండా ప్లేట్స్ అన్ని కూడా భద్రంగా కడిగి, శుభ్రంగా కడిగి ఉంచవలసిందిగా ప్రేమతో మనకి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.